భారత వ్యవసాయ రంగాన్ని 2030 కల్లా అత్యంత లాభదాయకమైన, అలాగే వాతావరణ మార్పులను తట్టుకునే ఈకోసిస్టమ్గా మార్చే ఈ కాంప్రిహెన్సివ్ రోడ్మ్యాప్ విశ్లేషణకు స్వాగతం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయే డేటా అగ్రి సెక్టార్లో రాబోయే పెను మార్పుల గురించి చాలా స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ముందున్న ముఖ్యాంశాలు చూస్తే భారతీయ వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాలు, 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు, టెక్నాలజీ ఇంకా దిగుబడి ఆవిష్కరణలు, ప్రాసెసింగ్, ఎగుమతులు, సుస్థిరప రిస్క్ మేనేజ్మెంట్ మరియు చివరగా ప్రభుత్వ పథకాలు, పెట్టుబడులు. అగ్రిటెక్ ఇన్వెస్టర్ల కోసం తయారుచేసిన పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఇది. మార్కెట్లో గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, మూలధనాన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి అనేది ఇందులో కవర్ చేద్దాం. సెక్షన్ 1, భారతీయ వ్యవసాయ అవకాశం, స్థాయిని అర్థం చేసుకోవటం. అగ్రి సెక్టర్ అనేది కేవలం ఒక రంగం మాత్రమే కాదు కదా, అదొక భారీ ఆర్థిక వ్యవస్థ. ఒక్కసారి ఈ నంబర్స్ వింటే ఆశ్చర్యం కలగక మానదు. మన దేశపు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 600 మిలియన్లకు పైగా ప్రజలకు జీవనోపాధి కల్పిస్తోంది. అంతేనా, 141.4 మిలియన్ హెక్టార్ల నికర సాగు విస్తీర్ణంతో ప్రపంచంలోనే అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉన్నాం మనం. ఇది చాలా మ్యాసివ్ స్కేల్ కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద డిస్కనెక్ట్ ఉంది. జాతీయ జీడీపీకి 17.2% సహకరిస్తున్నప్పటికీ రైతుల సగటు వార్షిక ఆదాయం చూస్తే కేవలం 96,000 చిల్లర దగ్గరే ఉండిపోయింది. అంటే మ్యాక్రో లెవెల్లో ఉన్న నంబర్స్కి మైక్రో లెవెల్లో ఉన్న రియాలిటీకి అస్సలు పొంతనా లేదు. ఈ భారీ ఇన్ఎఫిషియన్సీనే టెక్నాలజీ ఆధారిత గ్రోత్కి ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. సెక్షన్ 2, 2030 మార్పు లక్ష్యాలు, అంతరాన్ని పూడ్చటం. ఈ అసమర్థతను అంటే ఈ ఎఫిషియన్సీ గ్యాప్ని పూడ్చాలంటే పాత పద్ధతులను పూర్తిగా పక్కనపెట్టి ఒక సిస్టమిక్ ఓవర్హాల్ జరగాలి. అందుకే ఈ దశాబ్దం చివరికి కొన్ని సాలిడ్ టార్గెట్స్ సెట్ చేయబడ్డాయి. ప్రధానమైన స్ట్రాటజీ లెవర్స్ ఇవే: వ్యవసాయ ఆదాయాన్ని ఏకంగా 2,40,000కు పెంచడం, అలాగే వరి దిగుబడిని హెక్టారుకు 2,640 కిలోల నుంచి 3,800 కిలోలకు తీసుకెళ్లడం. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం కొత్త విత్తన ఆవిష్కరణలు, ప్రిసిషన్ అగ్రికల్చర్ పద్ధతుల ద్వారా మాత్రమే. ఇక్కడ ముఖ్యంగా కరువును తట్టుకునేలా క్రిస్పర్ జీన్ ఎడిటెడ్ రకాలను వాడటమనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మరి ఈ టార్గెట్స్ అచీవ్ చెయ్యాలంటే ఒక పకడ్బందీ 3 దశల రోడ్ మ్యాప్ కావాలి: ఫౌండేషన్, స్కేలప్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికోసం 2030 నాటికి పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల నుంచి మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి అవసరం. అక్షరాల 4.5 లక్షల కోట్లు. సెక్షన్ 3, సాంకేతికత మరియు దిగుబడి ఆవిష్కరణలు, వృద్ధికి మూలం. ప్రొడక్టివిటీలో ఇంత భారీ జంప్ రావాలంటే ఖచ్చితంగా ఒక మ్యాసివ్ టెక్ అప్గ్రేడ్ జరగాల్సిందే. ఇక్కడే ఈ ఏకీకృత డిజిటల్ అగ్రి స్టాక్ ఆర్కిటెక్చర్ అనేది సీన్లోకొస్తుంది. ఆధార్ లింక్ అయిన రైతు రిజిస్ట్రీ దగ్గర్నుంచి ఏరియా ఇంకా ఈల్డ్ డేటాతో కూడిన క్రాప్ రిజిస్ట్రీ, సాయిల్ అండ్ వెదర్ ఐఓటీ కోసం అగ్రి సాచెట్, ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఇవన్నీ కలిసి సబ్సిడీలు ఇవ్వడానికైనా, ఆటోమేటెడ్ ఇన్సూరెన్స్కైనా ఒక బలమైన డిజిటల్ బ్యాక్బోన్లా నిలుస్తాయి. పంజాబ్ లాంటి అధిక ఆదాయ రాష్ట్రాల్లో రైతులు టెక్నాలజీని ఎంత అద్భుతంగా వాడుకుంటున్నారో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్లాంటెక్స్, ఫసల్ లాంటి ఏఐ ఆధారిత క్రాప్ అడ్వైజరీ యాప్లను దాదాపు 12 మిలియన్ల మంది వాడుతున్నారు. ఇదే నంబర్ని 2030 నాటికి 100 మిలియన్ల యూజర్స్కి స్కేల్ చేస్తే చాలు, ఉత్పాదకతలో ఏటా ఏకంగా 1.2 లక్షల కోట్ల రూపాయల లాభాలను అన్లాక్ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్ దట్ స్కేల్. ఇది కేవలం యాప్స్కే పరిమితం కాదు. పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించడానికి డ్రోన్ సర్వేలెన్స్, స్ప్రేయింగ్ని ప్రస్తుతం ఉన్న 3% నుంచి ఒకేసారి 35% పెంచాలని ఈ రోడ్ మ్యాప్ టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో ప్రీమియం ధరలు దక్కాలంటే ట్రేసబిలిటీ ముఖ్యం. అందుకే బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ని 25% పెంచాలనేది మరో స్ట్రాంగ్ టార్గెట్. సెక్షన్ 4, ప్రాసెసింగ్ మరియు ఎగుమతులు, వాల్యూ ఎడిషన్. అసలు పాయింట్ ఏంటంటే ఎక్కువగా పండించడం అనేది బ్యాటిల్లో సగం మాత్రమే. ఆ పండిన దానికి వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కోల్డ్ చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం చాలా ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మనం ఒక భారీ షిఫ్ట్ తీసుకురావాలి. ప్రస్తుతం కేవలం 10% ఉన్న ప్రాసెసింగ్ వాటాను 2030 కల్లా 25% తీసుకెళ్లాలనేది ప్రధాన లక్ష్యం.
అప్పుడే రైతులకు క్రాప్ వాల్యూ పెరుగుతుంది. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్కి ఇదొక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఆగ్రో ప్రాసెసింగ్ అనేది ప్రస్తుతం 10% కంటే తక్కువ పెనట్రేషన్తో ఉన్న ఒక $60 బిలియన్ అన్టాప్డ్ మార్కెట్. సెకండ్ ఫేజ్లో భాగంగా ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలతో కోల్డ్ చైన్ మరియు లాజిస్టిక్స్ నెట్వర్క్ను నిర్మించబోతున్నారు. పెట్టుబడి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. సెక్షన్ 5 సుస్థిరత మరియు రిస్క్ తగ్గింపు, భవిష్యత్తు భద్రత. క్లైమేట్ చేంజ్ ఇంకా చిన్న కమతాల వల్ల వచ్చే రిస్క్స్ని ఇన్వెస్టర్లు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడే సస్టైనబిలిటీ రోడ్ మ్యాప్ అనేది చాలా కీలకమవుతుంది. ప్రస్తుతం మన ఎనర్జీ వినియోగం, వేస్ట్ మేనేజ్మెంట్ విధానాల్లో ఉన్న బలహీనతలను మనం ఒప్పుకోవాల్సిందే. 2030 నాటికి లక్ష్యాలు సాధించాలంటే ఎనర్జీ వాడకం దగ్గర్నుంచి క్లైమేట్ రెసిలియన్స్ వరకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతి పారామీటర్లోనూ మనం ఇప్పుడున్నదానికంటే కనీసం 2-3 రెట్లు మెరుగైన పర్ఫార్మెన్స్ ఇవ్వక తప్పదు. వ్యవసాయ ఉద్గారాలను తగ్గించడం ఇక్కడ మేజర్ టాస్క్. దిగుబడిని పెంచుకుంటూనే 2070 నాటికి నెట్ జీరో సాధించడానికి ఖచ్చితమైన అడుగులు వేయాలి. అదే సమయంలో ఫార్మర్స్ ఫేస్ చేసే వాతావరణ అస్థిరత, నష్టాలను తగ్గించడానికి ఫార్మల్ క్రెడిట్ ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్తో కనీసం 60% మంది రైతులను కవర్ చేసేలా అగ్రిఫిన్టెక్ను శరవేగంగా విస్తరించాలి. సెక్షన్ 6 ప్రభుత్వ పథకాలు మరియు పెట్టుబడి, డీరిస్కింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా అగ్రి సెక్టార్లో ప్రైవేట్ క్యాపిటల్కున్న రిస్క్ని తగ్గించడానికి ప్రభుత్వ పాలసీలు ఎలా యాక్టివ్గా పనిచేస్తున్నాయో చూద్దాం. పాలసీ ఫ్రేమ్వర్క్ విషయానికొస్తే గవర్నమెంట్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పోస్ట్ హార్వెస్ట్ ఫినాన్స్ కోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అలాగే అగ్రిటెక్ స్టార్టప్లకి డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రఫ్తార్ లాంటి స్కీమ్స్ డెడికేటెడ్గా పనిచేస్తున్నాయి. ఈ విధానాలన్నీ కలిసి ప్రైవేటు పెట్టుబడులకు ఒక ఫేవరబుల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎఫ్పీఓ ఈక్విటీ ఫండింగ్ మోడల్స్, ఏకంగా 25% CAGRతో దూసుకెళ్తున్న వర్టికల్ ఫార్మింగ్, అలాగే అగ్రిఫిన్టెక్ స్పేస్లో ఉన్న భారీ పొటెన్షియల్, ఇవన్నీ క్లియర్ ఇన్వెస్ట్మెంట్ యావెన్యూస్ చూపిస్తున్నాయి. ఇదంతా చూశాక ఒక విషయమైతే క్లియర్. భారతీయ వ్యవసాయ రంగంలో పరివర్తన వస్తుందా రాదా అన్నది అసలు ప్రశ్నే కాదు, ఎప్పుడొస్తుందన్నదే పాయింట్. 2030 కల్లా 4.5 లక్షల కోట్లు అవసరమైన ఈ రేస్లో భారతదేశపు తదుపరి భారీ అగ్రిటెక్ యూనికార్న్ ఏ టెక్నాలజీ విభాగం నుంచి పుట్టుకొస్తుంది? ఈ స్ట్రక్చరల్ మార్పుల్లో దేనిపై పెట్టుబడి పెట్టి ముందుగా లాభపడాలన్నదే ఇప్పుడున్న అసలైన ఆసక్తికరమైన నిర్ణయం. ఒకసారి ఆలోచించండి. ఈ లోతైన విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు.